ఎక్కువగా మాట్లాడితే రోగాలు వస్తాయి, కానీ ఫోన్ లో మాట్లాడమే రోగం అయితే అది ఎంత ఫనీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ కిరాక్ ఆర్పి. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా. I am Dr. K. Purushottam, MBBS. I am a doctor. ఏంటసలా దున్నపో తినిందా జుండి నుంచి వస్తుందరా వచ్చేటప్పుడు నేను తినేస్తా. పెద్దోళ్ళు కనబడతా ఉంటారా మధ్యలో వాళ్ళకి నమస్కారం చెప్పాలా. ఆడ ఏడ కొంతమంది చూస్తా ఉంటారు, వాళ్ళని చులకనగా చూడకూడదు. మనం ఒకసారి ప్రిమిలకు ఫోని పెద్ద మనిషి ఎదురుగా నిలబడినప్పుడు నిలబడి సంస్కారంగా అలా నిల్చోవాలా, అర్థమైందా? మేకప్ అయిపోయిన తర్వాత మేకప్ తీసి ఒకసారి అద్దంలో చూడు, మొత్తం జీవితం అబద్ధమే. ఏంటి అసలు మళ్ళీ మాట్లాడతారా? మీరు ఫేమస్ డాక్టర్ పురుషోత్తం కింద 4 ఏందయ్యా MBBS. పోనీ అమ్మ పడవా. అవును కానీ అంత ఫేమస్ డాక్టర్ కదా నువ్వు హైదరాబాద్ లా నెల్లూరు కిందకు వచ్చినావా? నేను నెల్లూరుకి రాలా, నువ్వే హైదరాబాద్ కు వచ్చావు. ఏంది MBBS లో కామెడీ కూడా చేయొచ్చా? కామెడీ చేసేది నేను కాదు, నువ్వు చేస్తున్నావు. ఎదురుగా చూడు. పోనీ అమ్మ పడవ జడ్జిలు ఉండారా? రష్మి ఉందా? పోనీ అమ్మ పడవ హైదరాబాద్ లో జబర్దస్త్ సెట్ ఇదే. ఏమనుకున్నా నిమిషం ఒక అంటే అసలు నీతో ఫోన్ లో ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను నేనా? 4 రోజుల నుంచి మాట్లాడుతున్నానా? ఓని అమ్మ పడవ నీతో మాట్లాడతా హైదరాబాద్ లో జబర్దస్త్ సెట్కు వచ్చిన స్వామి ఉండా చెప్పలే. డాక్టర్ ఇది డాక్టర్ నా ప్రాబ్లం. ఫోన్ రింగ్ వినబడిందా బొమ్మ ఎవరిని పెట్టుకోండి, నేను హలో అనే సౌండ్ వినబడిందా ఫాలో అయిపోతా. ఇంకోటి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, కంటికి కునుకు ఉండదు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఏమీ గుర్తుండదు. మొన్న చూస్తే మా ఆవిడ ఫోన్ చేసింది, పట్టీలు తెస్తావా లేకపోతే చస్తావా అనింది. ఏం చేయాలో అర్థం కాక కోపం మీద ఫోన్ పెట్టుకుని అలా వెళ్ళిపోయి ఒదిగడాగిన. ఎక్కడ దాకా తేరా చూస్తే ట్రైన్ కోత సౌండ్ వస్తుంది. ఇది ఏంది ఇది? నాకు ఎదురుగా ట్రైన్ కోత వస్తుంది. కింద చూసిన పట్టాలు ఉన్నాయి కింద. పట్టీల వల్ల పట్టాల కింద పడి చచ్చిపోయినాడు స్వామి. ఇది చాలా పెద్ద సమస్య. ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే నీ సమస్య ఒక ఎత్తు. ఎత్తు అంటే గుర్తుకొచ్చింది, టవర్ ఉంటది ఇక్కడ. ఎత్త కవరేజ్ ఉంటదా? సిగ్నల్ ఉంటదా? రీఛార్జ్ కార్డులు ఉంటాయా? అన్ని ఉంటాయి. నువ్వు అలా కూర్చోరు స్వామి. నువ్వు డాక్టర్ నా కోపం వచ్చినా నువ్వు ఎగిరి పడతావు, నా కోపం వచ్చినా నేను ఎగిరి పడతాను. ఎవడు కోపం వచ్చినా ఎగిరి పడాల్సిందే డాక్టర్. ఇంతకీ ఎవరు నువ్వు? డాక్టర్ పెద్ద మనిషి అయ్యా. పెద్ద మనిషి అయ్యా. ఫంక్షన్ ఎప్పుడు? మా ఊర్లో పెద్ద మనిషి అయ్యా. సరే మీ ఊర్లో ఫంక్షన్ ఎప్పుడు? 7 ఎకరాల ఆసామిని 3 తూముగుంట్లకు ఓనర్ని నా ముందు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. డాక్టర్ సమస్య ఏంటిరా? డాక్టరు 7 ఎకరాల పొలం ఉందా, దానికి పొలంలో పురుగులు పడితే నా దగ్గరికి కాదరా రావాల్సిందే, పొట్టలో పురుగులు పడితే నా దగ్గర రావాల్సిందే. నాతో పెద్ద మనిషితో 7 ఎకరాల ఆసామిని 3 తూముగుంట్లకు ఓనర్ని నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అయితే ఏందిరా? డాక్టరు వీడికిదో వీక్నెస్. నోట్లో ఏం వేసినా ఏకపోయినా ఏదో వేసాం అనుకోండి సైలెంట్ అయిపోతా. ఆడు సైలెంట్ అవ్వకపోతే ఈ డైలాగులు రావు కదా, అందుకని సైలెంట్ చేయాలి. పెయిన్ వస్తుందా? ఒకటి వస్తుంది. ఒకటేంద్రా? తల్లో పేను కాదురా, పెయిన్ వస్తున్నా. వెంకటేశ్వరా నేను మాట్లాడుతూ ఉంటాలే. ఏదో చెప్పరా? ఒక పెద్ద మనిషిని 7 ఎకరాల పొలం 3 తూముగుంటలు నన్ను నువ్వు కూర్చోబెట్టి అక్కడ ఆడికి ట్రీట్మెంట్ చేస్తున్నావా? సరే కూర్చోపోతే నిలబడి మాట్లాడు. నువ్వు నన్ను నుంచోమంటావురా డాక్టరు? అసలు నా గురించి నీకు తెలియట్లేదురా. చూపిమంటావా? ఏం చూపిస్తావరా నువ్వు? నేనేంటో చూపిమంటావా? చూపిస్తావా? చూపించరా? 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 ఏమి లేదేంటిరా? ఏం చేస్తున్నావురా? నేను బానే ఉండా, చేస్తానే ఉండా. ఒరే నువ్వు దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదురా. బర్రి ఉండిందే
మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉండాలంతే. ఎవరికి మన సమస్య ఉండకూడదు. సరేలే ఏంటసలా నేను మళ్ళీ మాట్లాడుతూ ఉండు. వారిని అమ్మ బడవా ఇక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడుకుంటా పోయినానా ఎవడో నన్ను తలేసుకుని ఫ్రిడ్జ్ కేసు గుద్దినట్టు డయాస్ కేసి అదివినట్టు ఒళ్ళంతా రక్కేసినట్టు అనిపిస్తుందిరా. నీకు అనిపిస్తుంది, నాకు లైవ్ లో కనిపిస్తుందిరా. ఎవరు కొట్టారు? భలే కొట్టారు. రోకలు బండి వేసుకుని పచ్చని పచ్చ 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 నవ్వినట్టు భలే కొట్టారా ఎవరో కానీ. ఎవరో కొట్టడం నువ్వే కొట్టావురా. సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. మరి ఇంకెవరు కొట్టారు? నోట్లో పెట్టుకో. డాక్టరా ఉండరా నువ్వు ఎమ్మ పేనాలు తోచాడు. ఉండు చేస్తాను. ఏంటి అసలు అవన్నీ యాలం పాటలు 20,000 పాడినా నీకు అవసరం 20 ఏళ్ళు వెనకేసుకోవాలంటే 20,000 పాటల గురించి ఇంకేం చేయలేవు నువ్వా? నుంచోమన్నావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇప్పుడు వంగోరా. 7 ఎకరాల సవిని 3 తుమ్ముకుంటారు ఓనండి. నువ్వు నన్ను వంగోమంటావురా? నిన్నే కదరా చాలా మందిని వంగో పెట్టాను రా. నేను పీకేస్తానే అనుకున్నావు. ఏమిలో పీకడానికి పీక్కరా అంతేనంటావా? అంతేరా. కోకపోతే ఏం చేస్తావు నాకు తెలీదు. ఏం చేస్తావు చేసుకో. చేయమంటావా? చేయమంటావా? ఎవరున్నారు చెప్పండి అసలు పెద్దాన్ని ఫీల్ అవ్వకూడదు. మనం అటు ఇచ్చేస్తా ఉండాలంతే. 2 ఎకరాలు ఇంకా చల్లగా గాలి డాక్టర్. చల్లగా గాలి తోలుతుంది పో. ఏం మామూలుగానే ఉన్నానయ్యా, నాకేం కాదు. ఇంకేంటి పరిస్తారా? ఒరే సరోజిని పెద్ద మనిషి అయిందా? దామరా ఒకటే దొరద. వెంకటేశ్వరా నేను మళ్ళీ మాట్లాడతాను రా. దోమలు ఎక్కువైపోయినాయి ఇక్కడ. ఫోన్ పట్టుకొని పోయినాడా ఎవడో కత్తి పట్టుకుని కస్తా 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 కోసినాడురా. ఎవడో కదరా కచ్చా 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 పుడిచాడు రా. ఆడు తుస్సా తుస్సా చుట్టవే తాగలేడు. కచ్చ కచ్చట మాత్రం గుడి మొహోడా. మూడు తూముకుంటారు ఓనర్ని సైలెంట్ కూర్చోబెట్టేవేంట నన్ను. ఏదో ఒకటి చెయ్యరా. చచ్చాడురా. పొడిచేసావురా. యాడ్లేస్తాడ్రా ఇట్లా కొడితే. ఏం చేయమంటావురా? ఏం చేస్తావురా నువ్వు? పొడిచేసిన తర్వాత ఇంకేం చేస్తావురా? పొడిచింది నువ్వేరా. నుంచి చూస్తే అవతల రశ్మి కనబడుతున్నంత పెద్ద బొక్క పెట్టావురా. అవునా? అవునరా. ఇదంతా చూస్తే పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను బొక్కలో పెట్టినట్టు నాకు కనబడుతుందిరా. డాక్టర్ ఇప్పుడు 3 డ్రమ్ముల్లో 2 డబ్బాలు ఎండ్రిని పోతే పోద్దా? ఏది పోద్దో ఏది పోదో నాకు తెలియదు కానీ ఆ 3 డ్రమ్ములు ఎంట్రీ నువ్వు తాగితే నువ్వు పోతావు, నేను హ్యాపీగా ఉంటా. పోరా స్వామి నువ్వు. డాక్టర్ వీడికి ఫోన్ వస్తే ఏం చేస్తాడో వీడికి తెలీదు. ఆడికి కోపం వస్తే ఆడేం చేస్తాడో ఆడికి తెలీదు. వీళ్ళ స్కిట్ లోకి వస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు. ఎందుకు మేమేం చేస్తామో మీకైనా తెలిసిందా? అమ్మో ఇంకే పేషెంట్ వస్తాడేమో. ఏంటి అసలు ఫోన్ వచ్చింది నాకు. మరి నాకు స్విచ్ ఆఫ్. అది నీ అమ్మ పడవ పని అయిపోయింది పో. ఇలాంటి స్కిట్స్ మీరు చేస్తే కామెంట్స్ ఎలాంటి వస్తాయో అది మాకు కూడా తెలీదు. కోపంతో అడుగుతారా కామెంట్స్? నాకు బాబు సార్ చాలా బాగుంది. కొంచెం ఎక్స్ట్రా చేసావు బట్ గుడ్. రాకేష్ కూడా కోపిష్టి బాగుంది. మెయిన్ గా
రామ్ ప్రసాద్ చేసింది హైలైట్. లాస్ట్ లో లేస్తాడేమో ఫోన్ రింగ్ అయితే అనుకున్నాను, కరెక్ట్ గా లేచి. గుడ్ స్కిట్. రోజా గారు కనెక్ట్ అయ్యారా ఈ స్కిట్ తో? రాకేష్ నువ్వేమో గెటప్లన్నీ ఏజ్ వేస్తావు, మనిషి ఏమో చిన్నోడివి, కానీ భలే చేస్తావు తెలుసా, ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతావు. ఫ్రిడ్జ్ కొట్టడం, టీవీ కొట్టేటప్పుడు అయితే అసలు ఎంత న్యాచురల్ గా ఉంది, అతని ఫేస్ లో దెబ్బ తగిలినట్టు కూడా రియాక్షన్ లేదు, అంటే ఫోన్ లో అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు మురళి గారు, మంచి బ్యాలెన్స్ చేశారు ఇద్దరిని, సూపర్.